హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 పథకాలలో ఏమీ అమలు చేశారంటూ మండిపడ్డారు. చల్లా మహిళలకు ఫ్రీ బస్ పథకం తప్ప మరొకటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన పథకాలను రద్దు చేసిన వ్యక్తి ప్రస్తుత ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వంలో ఇంటి నిర్మాణం కోసం 3000 ప్రాసీడింగ్స్ కాపీలను కలెక్టర్ ద్వారా ఇచ్చి అనుమతులను అమలు చేయట్లేదన్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ ఇప్పటి ప్రభుత్వం శిలాఫలకాలను ఏర్పాటు చేయడం ఎక్కడి పద్ధతి అంటూ తీయబడ్డారు. ఇప్పటికైనా 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేసి మరియు గత ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి పనులను వెంటనే పూర్తి చేసి పరకాల ప్రజల చిరకాల వాంఛను తీర్చాలన్నారు. 6 గ్యారెంటీలు 420 పథకాలలో ఏది చేసినో చెప్పు. మేమనట్లే గ్రామ సభలనే మహిళలు మొత్తుకుంటాను, టీవీలలో పత్రికల్లో మొత్తుకుంటాను. నేను నిన్న మన వీడియోలు వాట్సాప్ చూస్తూ ఉన్నాం. ఒక్క బస్సు తప్ప మా చికెన్ కూడా తప్ప ఏం చేయలేదంట. ఏం చేసినావు? బస్సు ఇచ్చినావు, ఆడలకు చికెన్ మూడేసినావు. ఏం న్యాయం చేస్తున్నాడు? బస్సులు సరైన టైంకి ఇవ్వవు. ఎక్కడ పోవాలి? నిన్ను ఆయనను పట్టుకొని ఆయన మొగడు ఉండాలి బస్ స్టాండ్లో. ఇది వస్తుంది, అది వస్తుంది. బస్సు రాదు, వీళ్ళు పోరు. పోతే బస్సు నిండా మంది కొట్టుకోవడం తప్ప ఏం చేసినావు చెప్పాల్సిన అవసరం. నేను స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నాను. మీరు గెలిచిన వెంటనే అంతకుముందు శాంక్షన్ అయిన పనులు రద్దు చేసిన ఎన్ని? నా టైంలో, మా ప్రభుత్వం టైంలో శాంక్షన్ అయిన పనులు ఎందుకు రద్దు చేసినాయి? రద్దు చేస్తాను, తిప్పించుకుంటాను. నువ్వు 1,00,000 పెట్టుబడి పెట్టగానే మేము 1,00,000 ఇస్తాం, 2 లక్షలు పెట్టగానే 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఉంటుంది. ప్రభుత్వం మారంగానే నువ్వు జీవో రద్దు చేసింది ఎందుకు చేసినావు చెప్పాలి. పేదవాడికి కదా ఇల్లు ఇచ్చింది మేము. ఒక ప్రభుత్వం ఇచ్చిన జీవోను, ఒక కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ను ఎట్లా తప్పు పడతావు? ఎస్, కలెక్టర్ తప్పించుడు, కలెక్టర్ మీద యాక్షన్ తీసుకో. నీకు దమ్ముంటే కలెక్టర్ మీద యాక్షన్ తీసుకో. ఇలా మా వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా కలెక్టర్ పారదర్శకంగా ఇల్లు ఫైనల్ చేసి ప్రొసీడింగ్ ఇచ్చారు. ప్రొసీడింగ్ ఆర్డర్ రద్దు చేసే అధికారం మీకు ఎక్కడిది? మా వాళ్ళు కోర్టుకు వేలు, 3,000 మంది హైకోర్టులో కోర్టుకు వేలు. కోర్టుకు పోతే నీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాడానికి, ప్రభుత్వం తరఫున లాయర్ రాడు, నిలబడడు. లాస్ట్కి ఆర్డర్ ఇచ్చే టైంకు ఆగండి సార్ మాకు అర్థమవుతలేదు, మేము మా ప్రభుత్వాన్ని అడిగి చెప్తూ ఉంటాం. ఓకే, అడిగి చెప్పు. మళ్ళీ ఒక వారానికి వచ్చి ఏం చెప్తాడు? మేము ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా, గృహలక్ష్మి ఇవ్వాలన్నా ఆలోచించుకుంటాను సార్ అన్నాడు. జడ్జి గారు మొట్టికాయలు వేసాడు. నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకో, గృహలక్ష్మి ఇచ్చుకో, పేదోళ్ళ కాదా ఈ ఇళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నాడు. వాస్తవంగా అడ్వకేట్ రాకపోతే హైకోర్టు ఆర్డర్ కలెక్టర్లకు మీరు ఇమ్మీడియట్గా ఈ నివేదిక ఇవ్వండి. ఇలా 3,000 మంది ఉన్నారు, ఈ 3,000 మంది ఎలిజిబిలిటీ ఉందా లేదా, వీళ్ళు కట్టుకున్నారా లేదా అంటే మన వరంగల్ హన్మకొండ కలెక్టర్ నివేదిక ఇచ్చారు. ఇంటికాడి పోయి ఫోటో తీసుకున్నారు. బేస్మెంట్ లేషన్లు, పిల్లర్ లేషన్లు, స్లాబ్ లేషన్లు, మన గోడలు కట్టకుండా ఇల్లు ఉన్నాయి. కొందరు ఎంక్వైరీ చేసి మీకు ఇల్లు తప్పకుండా వస్తుంది అంటే పాపం గోడలు కంప్లీట్ చేసుకున్నారు. ఆ ఇల్లు పోయి మాకు కోర్టు ఆర్డర్ వచ్చే టైంకు డ్రామా ప్లే చేస్తూ మంత్రుడు మనం ముందే ఇల్లు ఇస్తే మనకు పేరు పోతుంది, మనం కోర్టు ఆర్డర్ ప్రకారం ఇస్తే మనకు పేరు రాదు, మనం ఇందిరమ్మ ఇళ్ళని ఇద్దాం, అవి కూడా ఆర్డర్లో తీసుకోండి, వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లు కూడా తీసుకోమని అన్నారు. తీసుకున్నారు. ఒక్క మాట చెప్పండి, వాళ్ళు ధైర్యంగా ఉంటారు. మీరు గృహలక్ష్మి కింద ఇచ్చిన ఆర్డర్ కూడా మేము ఇందిరమ్మ ఇళ్ళలో కన్సిడర్ చేస్తున్నాము, మేము ఇస్తున్నాం అని ఒక మాట చెప్పండి. ఏ మంత్రి చెప్పడే? నిన్న కలెక్టర్ గారితో మాట్లాడాను. మీకేదో ఆర్డర్ వచ్చిందట మేడం. ఏం ఆర్డర్ వచ్చిందంటే, లేదు సార్ తీసుకోమన్నారు తప్ప మాకు ఎలాంటి ఆర్డర్ రాలేదు. నేను అడుగుతున్నా, అప్లికేషన్ తీసుకున్న వరకైనా ఇది కూడా డ్రామా ప్లే చేయడమా? లేదంటే కోర్టుకు చెప్పండి మేము ఇయ్యమని. నేను కన్సర్న్ మంత్రికి అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నా. మన నియోజకవర్గంలో 3,000 ఇల్లు ఇచ్చింది వాస్తవం కాదా స్థానిక ఎమ్మెల్యే తేల్చాలి. ఒకవేళ ఇచ్చినట్టు నీ కార్యకర్తలను నిరూపించి పెట్టుకో, లేకపోతే అధికారులను పురమాయించి ఎన్ని ఇల్లు కట్టారో, ఎన్ని ఇల్లు మొదలు పెట్టారో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు చేర్చాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్పి నేను స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా. ఒకవేళ చెయ్యకపోతే 3,000 మంది నీ ఇంటి ముందర కూర్చునే అవకాశం వస్తుందని చెప్పి తెలియజేస్తుంది. కంటాపూర్ బ్రిడ్జ్ కాడ నా శిలాపలకం పలుగొట్టి ముక్కలు చేసింది. దాన్ని ముక్కలు చేసి కలర్ కొత్త శిలాపలకం, అది ఒక్కటి కాదు, ఎగ్జాంపుల్ మీరు దగ్గర కూడా చెప్తున్నాను. ఇది ఎక్కడ ఆచారం?
సిగ్గన్ మిత్రుల పోతాంటే నీకు శిలాపలకం పలుకొట్టుడేంద్రా ఇది తప్పు కదా. రేపు నీ శిలాపలకం కూడా కొడితే ఈ చరిత్ర ఎడిపోవాలి. నేను వస్తే ఒకటి, నువ్వు వస్తే ఒకటి, ఈ చరిత్ర ఎడిపోవాలి. ఏం ఆచారం తీసుకుందాం అనుకున్నావు? ఏమనంటే బచ్చగాడి ధర్మం అంటాడు. బచ్చగాడి చేసే పని ఇది, లుచ్చగాడి చేసే పని ఇది. నేను అడుగుతున్నా, బచ్చగాడు అన్నావు కదా, లుచ్చగాడి చేసే పని ఏందని అడుగుతాను నేను. సీనియర్ ఎమ్మెల్యే సిగ్గు లేదు? ఒకటి చెప్పాల్సింది పోయి నువ్వు చేసే పని ఏందండి? నిజంగా నీకు సిగ్గు చరం, నువ్వు లుచ్చగానివే కనుక అయితే శిలాపలకాలు ఎక్కడ కూలగొట్టినావు అక్కడ పెట్టి, నీకు బుద్ధి ఉంటే నీ తెచ్చిందని వల్ల నువ్వు పెట్టుడే ఇక్కడ శిలాపలకం. కంఠాత్మక నువ్వు ఎక్ససమన్ నువ్వుదేలే, నేనే లెటర్ పెట్టాను, నా టైంలో శాంక్షన్ అయ్యింది. ఒక ఎస్టిమేట్లో 100 రూపాయలు కావాలంటే మళ్ళీ 20 రూపాయలు తక్కువ అంటే 120 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, ఇంక 20 రూపాయలు అదనంగా ప్రభుత్వం ఇస్తుంది. ఆ 20 రూపాయలు తెచ్చి 120 రూపాయలు నేనే తెచ్చినట్టు ఏం చెప్పాలి?